ఈడీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలు పాలైన సంగతి తెలిసింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. చాలాసేపు వాదనల తర్వాత సుప్రీంకోర్టు టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు చేస్తూ ఆమెకు ఉపశమనం కలిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవలే బెయిల్ పిటిషన్ను దాఖలు చేయగా అది ఈ రోజు విచారణకు వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్ పై వాదనలు విన్నది. కవిత వైపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా ఈడీ తరపున ఏఎస్జీ వాదించారు. ఒక మహిళగా బెయిల్ పొందడానికి కవిత అర్హులు అని ముకుల్ బలంగానే వాదించారు. 100 కోట్ల రూపాయల ముడుపుల ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని కూడా స్పష్టం చేశారు. కవిత నుంచి సొమ్ము రికవరీ చేయలేకపోయారని దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను ఆల్రెడీ సబ్మిట్ చేయడం కూడా జరిగిపోయిందని అన్నారు. ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోదియాకు బెయిల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందని, ఆ నిబంధనల ప్రకారమే కవితకు బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మరో 15 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలోనే కవిత బెయిల్ కోసం చాలా ట్రై చేశారు. ఇదిలా ఉంటే కవిత పలుమార్లు అస్వస్థకు గురయ్యారు. అన్నిటినీ పరిగణలోకి తీసుకుని ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కవిత 153 రోజులు జైల్లోనే ఆగిపోయారు. ఎట్టకేలకు ఆమెకు భారీ ఊరట లభించినట్లయింది.